కేసీఆర్ రాకపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. మారకపోతే మార్చురీకే అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రత్యర్థుల చావు కోరుకునే స్థాయికి ఆయన దిగజారని ఆక్షేపిస్తున్నారు. స్టేచర్ నుంచి స్ట్రెచర్ మీదకు వచ్చారని, సాటి మనుషుల ఆరోగ్యంపై వ్యంగ్య వ్యాఖ్యానాలు చేయటం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి తగదు. ఈ ఊకదంపుడు దూషణలు, మాటల్ని పట్టించుకోకుండా కేసీఆర్ సైతం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమంలో ఎన్నడూ వెనక్కి తగ్గని కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడటంలో ముందుంటారు. సభ లోపల, సభ బయట, అధికారంలో, ప్రతిపక్షంలో ఎప్పుడైనా కేసీఆర్ది ప్రజాపక్షమే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర విమర్శల్ని పక్కన పెట్టి ప్రతిపక్షానికి సరైన సమాధానాలివ్వాలి. సస్పెన్షన్లు, మైకులు కట్ చేయటం కాకుండా ప్రజా సమస్యల్ని లేవనెత్తే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వాలి. అనారోగ్య కారణాలతో ఇన్ని రోజులు అసెంబ్లీకి హాజరు కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ సభలకు వచ్చినా రాకపోయినా అధికారపక్షం మాత్రం అదే అవహేళన ధోరణితో వ్యవహరిస్తోంది. ఈ సమావేశాల్లో కేసీఆర్ తనదైన శైలిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవటం అధికార పక్షానికి మింగుడు పడలేదు. ఆరోగ్య కారణాల రీత్యా గత సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజున గంట ముందే శాసనసభకు చేరుకున్నారు. పార్టీ శాసనసభా పక్షంతో సమావేశమైన ఆయన కీలక సూచనలు చేశారు. ఇన్ని రోజులు కేసీఆర్ సమావేశాలకు రావట్లేదన్న అధికార పక్షం నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందనే సభకి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ సభలకు రావటం అనే అంశంలో అసలు అధికార పక్షం ఏం కోరుకుంటుందో తెలియట్లేదు. ఆయన ఆరోగ్యరీత్యా రాలేనప్పుడు విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన సమావేశాలకు వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ అధికార పక్షానికి భయపడే శాసనసభ మొహం చూడట్లేదని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కేసీఆర్ రాకతో మాట్లాడటానికి ఏం లేకపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయమిచ్చిన కేసీఆర్ ఇప్పుడు సరైన సమయంలో రంగంలోకి దిగారు. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆయన రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. నూతన ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చి విఫలమైనప్పుడే స్పందించాలనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే గత బడ్జెట్ సమయంలోనూ ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మొత్తం తత్తరపాటుకు గురైనప్పటికీ వేచి చూడాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఆ తర్వాత రుణమాఫీ లాంటి హామీని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే రుణమాఫీ చేయాలని సూచించారే తప్ప రేవంత్ రెడ్డిలాగా ఎక్కడా నోరు పారేసుకోలేదు. శాసనసభ సమావేశాలకు రాకపోవటాన్ని ముఖ్యమంత్రి హేళనగా చాలాసార్లు ప్రస్తావించినప్పటికీ కేసీఆర్ సంయమనం పాటించారు. కేటీఆర్, హరీష్ లాంటి అగ్రనేతలు తమ వాగ్దాటితో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినప్పటికీ తాము కేసీఆర్ వస్తేనే సమాధానమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడేమో కేసీఆరే స్వయంగా సభకు వచ్చిన రేవంత్ రెడ్డి సహచరులకు కునుకున్నట్లేదు. కేసీఆర్కు తెలంగాణలోని ప్రతి అంగుళము తెలుసు. బడ్జెట్లో కేటాయింపుల నుంచి నీళ్ల పారకం, ధాన్యం దిగుబడి, సాహిత్యం ఇలా ఏ అంశం తీసుకున్నా ఆయనకున్న పరిజ్ఞానం ముందు ప్రస్తుత మంత్రులు ఏమాత్రం సరితూగలేరు. అందుకే ఇన్ని రోజులు ఆయన రాలేదని వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళెవ్వరూ ప్రస్తుతం నోరు మెదపట్లేదు.
కాంగ్రెస్ నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభకు మేం ప్రిపేర్ అయ్యి రాలేదని, తమకు సమయం కావాలని అడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. 10 ఏళ్లు అధికారంలో, 14 ఏళ్లు ఉద్యమంలో తెలంగాణ నలుమూలల్ని చూసిన కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే వాళ్లు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందన్న పిచ్చి విమర్శలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలోనూ కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు, అవహేళనలు చేసిన గత ముఖ్యమంత్రులు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనందరికీ తెలిసిందే. తెలంగాణకు పైసా ఇవ్వను అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జాడ కనిపించట్లేదు. అసలు ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరూ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్లు కాదు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించి మొదటి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. అలాంటి కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు భయపడి శాసనసభ సమావేశాలకు రావట్లేదన్న విమర్శలు అర్థం పర్థం లేనివి. ఇక కేసీఆర్ సైతం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉంది. ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత ముఖ్యమంత్రిగానూ ఆయన పెట్టే ప్రెస్ మీట్లకు ఎంతో ఆదరణ ఉంది. అలాంటిది ప్రతిపక్ష నేతగా అసమర్థ కాంగ్రెస్ ను ఖచ్చితంగా ఎండగడతారు. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులో లోపాల్ని ఆయన కూలంకషంగా ప్రజల ముందు పెట్టనున్నారు. పొలాలకు నీళ్లు అందక మళ్లీ బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. రైతులు ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కరెంటు కోతలు ఉమ్మడి రాష్ట్రాన్ని తలపిస్తున్నాయి. ఇలా ప్రతి సమస్యపైన కేసీఆర్ తనదైన శైలిలో అధికార పక్షంపై విరుచుకుపడనున్నారు. బడ్జెట్ రూపకల్పనలో ఏడాదిన్నరలో ప్రభుత్వం చేసిన అప్పులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక అలవి కాని హామీలిచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం నిధుల లేమి వల్లే వాటిని అమలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రజా సంక్షేమంలో ఎన్నడూ వెనక్కి తగ్గని కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడటంలో ముందుంటారు. సభ లోపల, సభ బయట, అధికారంలో, ప్రతిపక్షంలో ఎప్పుడైనా కేసీఆర్ది ప్రజాపక్షమే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర విమర్శల్ని పక్కనబెట్టి ప్రతిపక్షానికి సరైన సమాధానాలివ్వాలి. సస్పెన్షన్లు, మైకులు కట్ చేయటం కాకుండా ప్రజా సమస్యల్ని లేవనెత్తే అవకాశం ప్రతిపక్షాలకివ్వాలి.